హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఫస్ట్ యూట్యూబ్లో నేను వీడియో చేస్తున్నాను, నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ వీడియో టేస్టీ గులాబ్ జామున్ చేస్తున్నాను. టేస్ట్ ఎట్లా ఉందో చేసుకుని తిని చూడండి. నా ఛానల్ ఇన్ ద కిచెన్ చూసి మీరందరు నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి. ఇదిగోండి, ఇప్పుడు గులాబ్ జామ్ ప్యాకెట్ని కట్ చేసుకొని గిన్నెలో పోసుకుందాం. ఇదిగోండి, ఇది గిన్నెలో పోసుకున్నాం కదా, తగినన్ని పాలు కొన్ని వేసుకుంటా. ఎంత సరిపోద్దో అంత పాలు వేసుకొని కలుపుకోవాలి. కొన్ని పోసుకొని కలుపుకోవాలి, ఎక్కువ పాలు పట్టవు. పాలైనా పోసుకోవచ్చు, వాటర్ అయినా పోసుకోవచ్చు. పాలతోటి కలుపుకుంటే బాగా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ కలుపుకుండా కొన్ని నీళ్ళు పోసుకుంటా ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇట్లా కలుపుకున్నాం కదా. ఇట్లా కలుపుకున్న దాంట్లో ఇగో చూడండి, నేను సగం గ్లాసు పాలు తీసుకున్నా. ఇక్కడ తీసుకున్న పాలు కొన్ని పాలే పట్టినాయి, కొంచెం ఉంది కదా పిండి, అందుకే కొన్ని పాలే పట్టినాయి. ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ చాలు. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇట్లా కలుపుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇట్లా కలుపుకోవాలి బాగా. ఇదిగోండి, ఇట్లా కలిపేసుకున్నాం కదా. ఇట్లా కలిపేసుకున్నాక దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఇట్లానే మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. అది ఒక 10 నిమిషాలు నానేలోపు మనం చక్కెర పాకం పట్టుకుందాం. నేను ఒక కప్పు చక్కెర తీసుకున్నా, 1.5 కప్పు తీసుకుంటా. ఇది ఒక కప్పు ఉంది కదా, ఇదిగో ఇంకో పావు కప్పు తీసుకుంటున్నా. పావు కప్పు వేసుకొని దానికి ఒక కప్పు వాటర్ పోస్తున్నా. 1.5 కప్పు పోసుకోవాలి వాటర్. ఇదిగోండి, 1.5 కప్పు వాటర్ పోస్తున్నా. దీన్ని తీగపాకు వచ్చిన దాకా పట్టుకోవాలి. అదిగోండి, అట్లా అవుతుంది కదా. ఇప్పుడు ఒక 3 ఇలాచీలు ఇట్లా దంచుకొని వేసుకోవాలి. దంచుకొని వేసుకొని ఇట్లా తిప్పుతూ ఉంటే తీగపాకం వచ్చింది. తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ తీగపాకం వచ్చేలోపు మనం పిండి వండలు కట్టేసుకుందాం. ఇదిగోండి, ఇది ఒక 10 నిమిషాలు నానింది కదా, చూద్దాం. మంచిగా నానిపోయింది. దీన్ని ఇప్పుడు చిన్న రౌండ్గా ఉండలాగా చేసుకుందాం. చిన్న ఉండలు చేసుకుందాం. ఇట్లా ఫస్ట్ ఇట్లా చేసుకొని చిన్న ఉండలు కట్టుకుందాం. ఇది నూనెలో ఏగి పాకంలో మునిగేసరికి ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి బాల్స్. ఇట్లా కట్టుకోవాలి ఉండాలి, చిన్నగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇట్లా రావాలి ఉండాలి. ఇదిగోండి, మన పాకం కూడా తయారవుతుంది. మన పాకం కూడా ఉడికిపోతూ ఉంది. ఇంకొంచెం అయితే పాకం ఉడికిపోతుంది. మన పాకం కూడా ఉడికిపోతుంది. ఉండాలి చుట్టేసినాము, అయిపోయింది. ఇప్పుడు మన చక్కెర పాకం కూడా తీగ పాకం వచ్చేసింది. ఇదిగో చెయ్యి ఇట్లా పెట్టి ఇట్లా అంటే చిన్న తీగలాగా రావాలి.
అప్పుడు అయిపోద్ది. దగ్గర పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు నూనె పెట్టేసుకుందాం. ఇదిగోండి, నూనె బాగా వేడెక్కింది కదా. వేడెక్కినాక చిన్నగా నూనెలు ఎట్లా వదిలేసుకుందాం. అన్నీ నూనెలు ఎట్టేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఒక్కొక్కటి ఇట్లా వదిలేసుకోవాలి. మంట పెద్ద మంట పెట్టుకోవద్దు. పెద్ద మంట ఉండొద్దు, సిమ్లో పెట్టద్దు, మీడియంగా పెట్టుకొని వేపుకోవాలి. అప్పుడే మొత్తం లోపలికంతా బాగా ఏగిపోతుంది. ఇవ్వండి, వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మంట సిమ్ చేసుకొని మెల్లిగా వేపుకుందాం. ఇవ్వండి, మంచిగా ఇట్లా వేగిపోయినాయి కదా. ఇట్లా వేపుకున్న తర్వాత ఇవన్నీ తీసేసి కొంచెం ఎడల్పుకున్న గిన్నెలో వేసుకోవాలి. అప్పుడు ఎడల్పుకున్న గిన్నెలో వేసుకుంటేనే మంచిగా తీసుకునేటప్పుడు చెరిపోకుండా మంచిగా విడివిడిగా వచ్చేస్తుంది ఒక కుండలాగా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మొత్తం తీసేసుకుందాం. ఇవ్వండి, మొత్తం ఇట్లా వేసుకున్నాం కదా. కొంచెం వెడల్పు గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న పాకాన్ని ఇట్లా పోసేసుకోవాలి. దాని మీద ఉండల మీద మొత్తం పాకం అంతా పోసేసుకోవాలి. పాకం అంతా పోసేసినాం కదా. ఒక్కసారి అన్ని ఉండలన్నిటి పాగులో మునిగేటట్టు ఇట్లా మొత్తం ఒకసారి తిప్పేసుకుంటే మంచిగా మొత్తానికి పాగు పట్టేసుకుంటుంది ఉండలన్నిటికీ. ఇట్లా చూడండి, చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం. ఎంత పెద్దగా అయినాయో. ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దగా అయింది. ఇదంతా ఈ లిక్విడ్ అంతా బీల్ చేసుకుంటాయి. అవి చక్కెర పాకం మొత్తం బీల్ చేసుకుంటుంది. చూడండి మంచిగా ఎట్లా ఉందో. ఇంకా ఒక 10 నిమిషాలు ఇట్లా వదిలేసినాం అనుకోండి, మంచిగా మొత్తం రసం అంతా పీల్ చేసుకుంటుంది. మంచిగా ఉంటాయి గులాబ్ జాములు. ఇవ్వండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇవన్నీ మంచిగా ఇట్లా ఒక బౌల్లోకి తీసేసుకుందాం అన్నీ. ఇట్లా ఎడల్పుగా ఉన్న గిన్నెలో పోసుకుంటే తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇవ్వండి, టేస్టీ గులాబ్ జామున్ తయారైపోయినాయి. ఇలా చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.